బతుకు పండే నీ సూపుతో సెల్లు నిండే నాడు రైతన్న బతుకు పండే సారు మా ఇంట్లో సెల్ల పెళ్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని సారు మా ఇంట్లో సెల్ల పెళ్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని దయచేసి కాళీవాసులకు అవకాశం ఇవ్వండి. జరగని నాయకులు ప్లీజ్, నాయకులు జరగాలి, మీరు సైడ్ ఇవ్వాలి. కొంచెం కాళీవాసులు బాధపడుతున్నారు, వాళ్ళ సమస్య గురించి వచ్చింది అన్న కాబట్టి బాధపడుతుండే. కొంచెం దయచేసి నాయకులు పక్కకు జరగాలి. పనిచేస్తుందా? రైట్ అమ్మా, ఒకరొకరు మాట్లాడండి, ఒకరొకరు మాట్లాడండి. మీ పేరేంటి? మాధవి సార్. మాధవి, ఈ ఇల్లు ఇచ్చి ఎన్ని ఏళ్ళు అయింది? ఇల్లు ఇచ్చి ఎన్ని ఏళ్ళు? 20 ఏళ్ళు అవుతుంది సార్. 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏంది మెయింటెనెన్స్ లేక ఇల్లు కూలిపోతున్నాయా? లేక ఇల్లు కూలిపోతున్నాయి సార్. ఇక్కడ ఇంకోటి డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్న వాళ్ళకు కూడా 9 ఇండ్లు వాళ్ళ ప్రభుత్వానికే కేటాయించడం జరిగింది. మిగతా వాళ్ళందరూ మీరు మా ప్రభుత్వం చెందిన వాళ్ళు కాదు, మీరు మాకు ఓటు వేయలేదని నిర్ణయించడం, ఆఫీసులకి తన్ని తరిమేయడం కూడా జరిగింది సార్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 200 ఇళ్ళ 16 ఇండ్లు నివాసం. మీరు అనేది ఏమంటే ఈ ఇల్లు కూలిపోకుండా కాపాడి ఇంకోటి కిరాయికున్న 15 సంవత్సరాలు అవుతుంది సార్. ఆడబిడ్డలు నివాసించి వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారు. మనం ఇంత ముందుకు ఇస్తుంటేనే సార్, మనమే ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తుంటేనే మన పదవి నుంచి మనకు విత్డ్రా అయిపోయింది. నేను ఇక్కడ అప్పటి నుంచి చేస్తున్నా. మన నాగరాజన్న ఇప్పుడు మూసీలో మీ పోతలేదు, మూతో పోతున్నా సార్. ఒక మూలకి వెళ్ళిపోతున్నాయా? ఆ మూలకి పోతుంది కాబట్టి మొత్తం తీసేస్తామంటుందా? మొత్తం మొన్న మమ్మల్ని గండిపేట వాళ్ళు రావడం జరిగింది. నేను 15 సంవత్సరాల నుంచి దీక్ష చేస్తున్నా. అక్కడ రావడంతో ఏమన్నారంటే, మీరు ఇక్కడికి వెళ్ళిపోండి, 2 సంవత్సరాలు అయినా రండి మళ్ళీ కట్టిస్తామని చెప్తే, గ్యారంటీ అండి మీరు మరి కలెక్టర్ లెటర్ ఇస్తారా, ఎట్లా మాకు అప్పటి వరకు వేరే ఇల్లు కేటాయిస్తారా అంటానంటే, మేము ఏమే కేటాయించామో మీరు కిరాయికి వెళ్ళిపోండి. కాలనీ పేరేంది? గంధం కూడా విలేజ్ రాజీవ్ గృహకల్ప. ఒక పని చేద్దాం ఒక మాట ఇవాళ వచ్చింది. ఎందుకంటే మూసీ ప్రాజెక్టు పేరు మీద మొత్తం తీరంలో ఉండే 1,50,000 ఇల్లు తీసేసే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. దాన్ని ఆ పనికి ఇవాళ వచ్చినాము. మీ దానిలో కూడా ఏవైతే ఇల్లు పోతున్నాయో, మీ దానిలో కూడా ఏవైతే ఇల్లు కూలిపోతున్నాయో వాటి విషయంలో కూడా మేము ఖచ్చితంగా రేపు 16 నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అందులో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఒకవేళ దెబ్బన ఈ ప్రభుత్వం చేయకపోతే 2 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక చేయించే బాధ్యత. కానీ ఒక్క రిక్వెస్ట్ ఇవాళ వాళ్ళది కూలిపోతుందని మనం పట్టించుకోకపోతే రేపు మీరు కూడా కూలిపోతుంది. అందుకే వాళ్ళందరికీ అండగా మనందరం ఉందాం. అందుకే వాళ్ళతో పాటు నడుద్దాం. మీ ఇల్లు పోతున్నాయి, వాళ్ళ ఇల్లు ఒక్క నిమిషం. ఇంతమంది మాట్లాడితే అర్థం కాదు. నా మాటినండి. ఆ అమ్మాయి చెప్పిందే కదా, ఇప్పుడు విఘ్నేశ్వర కాలనీ గురించి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడ ముంగట అపార్ట్ एक मिनट आप तकलीफ देखने, आप ही के मसाइल देखने हम लोग यहाँ पे आए. आगे जाके बात करेंगे, सब साथ चलेंगे, चल के वहां जाके बात करेंगे. जर्रा सबर से काम लो, ओपिक तो ఉన్నాడు ముందుకు నడుద్దాం. థ్యాంక్ తెలంగాణ వస్తుంది రామన్నా, మన గుండెల్లోనా రామ తెలంగాణ. చూటాలకు ఎదురన్న మనలో ఈ కేసులకు నిందలకు భయపడతామా, చెరబడుతుంటే మన తనలో
రాజాత్మ తెలంగాణ సాగు పైన గురవాలు తల్లి కేసీఆర్ ప్లీజ్ నాయకులు కానీ లీడర్లు కూడా అర్థం చేసుకోండి నా వాళ్ళకి కాళ్ళు వాసకు అవకాశం ఇవ్వండి మీరు అర్థం చేసుకోండి చలో